హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీ ఐసెట్ 2025కి సంబంధించి ఏదైతే మాకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో సీటు వచ్చింది, అదేవిధంగా మేము ఇక్కడ ఆన్లైన్లో ట్యూషన్ ఫీ పేమెంట్ కట్టాము, అదేవిధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాము. మరి మేము ఎప్పటి నుంచి కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాలి, మరి ఎప్పటి నుంచి కాలేజ్ వెళ్ళి రిపోర్టింగ్ చేయాలని కూడా చాలా మంది విద్యార్థులు అన్నమాట ఒక డౌట్ అయితే ఉంది. కాబట్టి మరి ఈ వీడియో తరపు నుంచి అనమాట కాలేజీలో వెళ్ళి ఎప్పుడు జాయిన్ అవ్వాలి, కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలని కూడా స్టెప్ బై స్టెప్ అయితే డేట్ అయితే చెప్తాను ఈ వీడియో తరపు నుంచి. ఫస్ట్ ఫేజ్ లో సీటు వచ్చిన స్టూడెంట్స్ కావచ్చు, అదే విధంగా ఫైనల్ ఫేజ్ లో సీటు వచ్చిన విద్యార్థులకు కావచ్చు అనమాట. మనకు టైం అయితే ఇచ్చారనమాట. మీకు డేట్ అయితే చెప్తాను ఈ వీడియో తరపు నుంచి. ఈ యొక్క డేట్ అనమాట ఫైనల్ ఫేజ్ విద్యార్థులకు కావచ్చు, ఫస్ట్ ఫేజ్ విద్యార్థులకు కావచ్చు వర్తిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మనకు క్లారిటీ మెన్షన్ చేశారు. రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ 22 సెప్టెంబర్ టు 23 సెప్టెంబర్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ లో సీటు వచ్చిన వారు కావచ్చు, అదే విధంగా ఫైనల్ ఫేజ్ లో కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సీటు వచ్చి ఆన్లైన్ లో రిపోర్టింగ్ చేసిన వాళ్ళు కావచ్చు అనమాట. ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ విద్యార్థులు అనమాట 22 సెప్టెంబర్ నుంచి 23 సెప్టెంబర్ వరకు 2 days ఆఫ్ టైమింగ్ లో మీకు ఏ కాలేజ్ సీటు వస్తుందో ఆ కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ ఈజ్ నథింగ్ బట్ కాలేజీలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఇచ్చేసి మీకు సంబంధించిన ఏదైతే అడ్మిషన్ ఫామ్ ఫిల్అప్ చేసేసి మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, దీన్ని మనం ఇక్కడ రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఓకే, మీకు అందరూ కూడా మీకు ఉన్నటువంటి డౌట్స్ కి ఒక క్లారిటీ అయితే వచ్చేది అనుకుంటాం ఈ వీడియో తరపు నుంచి. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఓకే, మనకు 22 సెప్టెంబర్ నుంచి 23 సెప్టెంబర్ 2 days ఆఫ్ టైమింగ్ లో మీరు అందరూ వెళ్ళనమాట. మీకు ఎవరికైతే సీట్ వస్తుందో ఫస్ట్ ఫేజ్ కావచ్చు, ఫైనల్ ఫేజ్ కావచ్చు, కాలేజీ వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.